బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డికి కమలం పెద్దలు పిలుపు అందించారు. దీంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు రామచంద్రారెడ్డి. బీజేపీ అగ్ర నాయకులను సింగారెడ్డి రామచంద్రారెడ్డి కలవనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో రామచంద్రారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. తన వ్యక్తిగత పర్యటనను రద్దు చేసుకున్న సింగారెడ్డి ఢిల్లీ వెళ్లడం ఉత్కంఠను రేపుతోంది. ఏ క్షణమైనా హైకమాండ్ నుండి బీజేపీ స్టేట్ చీఫ్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డికి కమలం పెద్దలు పిలుపు అందించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఏపీలో బీజేపీ స్వతహా ఎదగాలని అనేక స్కెచ్లు వేస్తూనే ఉంది. అది వచ్చిన ఈ అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామి ఉంటూనే పొత్తే ఇటు స్వతహా ఎదగడం కూడా పార్టీ ఫోకస్ అనేటట్టుగా అనేక ఫోకస్లు అయితే పార్టీ ఎదుగుదలపై అయితే పెట్టింది. మరి ఇప్పుడు ఏపీ బీజేపీ అంటే రథసారథి అంటే మొత్తంగా కూడా బీజేపీ భుజాలను ఎత్తుకొని కార్యకర్తల నుంచి నేతలందరినీ కూడా అందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి మొత్తం పార్టీని ఇక్కడ విస్తృతంగా ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు అనే దానిపైన అయితే కసరత్తు చేశారు. దానికి తగ్గట్టుగా కొంతమంది పేర్లను కూడా బీజేపీ అధ్యక్షుల రేసులో ఖరారు చేసింది. మరి దాంట్లో ఏపీ బీజేపీ చీఫ్ పై కసరత్తు చేసిన విషయం తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపైన అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి రేసులో ఇప్పటికే పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీపిక, మరి బీజేపీ చీఫ్ పై కడప జిల్లా నేత మీద కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు సామాజికంగా, ఇటు రాజకీయంగా, అంటే అన్ని కోణాల్లో కూడా ఆలోచన చేసి ఒక వ్యక్తి పైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి రేసులో సింగారెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. తనకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రాగా తన షెడ్యూల్ కూడా ఎక్కడెక్కడ అంటే కంప్లీట్ చేసుకుని ఢిల్లీ కూడా పయనమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా అంటే సింగారెడ్డి రామచంద్రారెడ్డిని దాదాపు పార్టీ అధ్యక్షునిగా ఖరారు చేస్తారన్నటువంటి ఊహాగానాలు కూడా మనం చూసాం. మరి ఇప్పుడు పార్టీ అధిష్టానం నుంచి ఒక్కసారిగా తనకు ఫోన్ కాల్ రావడంతో తను ఉటావుటిన ఢిల్లీ కూడా బయలుదేరారు. మరి బీజేపీ చీఫ్ బాధ్యతలు మరోవైపు ఇప్పటికే కొన్ని పేర్లు కూడా అక్కడ ఖరారు చేశారు. మరి వీటన్నిటిలో ఎవరిని బీజేపీ చీఫ్ గా అక్కడ పెట్టుకుంటారు అనే దానిపైన అవుతుంది. మరి ఇటు పార్టీ పెద్దల మద్దతు అంతా కూడా సింగిరెడ్డి రామచంద్రకి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కార్యకర్త నుంచి ఆయన జీవితం ప్రారంభించి మొత్తం పార్టీ ఎన్ని ఒత్తిడులు ఎదుర్కొన్నా సరే పార్టీ అంటే ఏపీలో మనం చూస్తే బీజేపీ పార్టీ ఏ రకంగా ఉందనేది, మరి అన్ని అవమానాలు ఎదురైనా సరే ఎన్ని ఇబ్బందులైనా సరే పార్టీలోనే కొనసాగారు. ఏ పార్టీ వైపు కూడా చూడకుండా సింగిరెడ్డి రామచంద్ర దాదాపు మరిన పార్టీ కోసమే ఇన్నాళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి, ఒక కార్యకర్తగా అలాగే ఆర్ఎస్ఎస్ లో కూడా కీలక బాధ్యత కూడా చేపట్టినటువంటి వ్యక్తి. మరి అలాంటిది ఆయనకే పదవులు అంటే అధ్యక్ష పదవి అప్పచెప్తారని కూడా దాదాపు గతంలో కూడా అనుకున్న విషయం తెలిసిందే. సో మొత్తానికైతే రాయలసీమ నేతకు అవకాశం ఇవ్వాలి. మరి కడప అంటే వైఎస్ఆర్సీపీ గతంలో ఒక పార్టీ అధికారంలో ఉంది, ఒకసారి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ. మరి అలాంటిది ఈ సింగరెడ్డి రామచంద్రరెడ్డి కూడా దాదాపు ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో మరి ఆ రకంగా రెడ్డి సామాజిక వర్గానికి కూడా పార్టీ బాధ్యత అప్పగించాలన్న ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు రెడ్డి వర్యులకు ఇస్తే అది కలిసి వస్తుందన్న విశ్వాసం కూడా పార్టీలో బలంగా తెలుస్తున్న విషయం. అయితే మొదటి నుంచి కూడా బీజేపీలో క్రియాశీలకంగా వివరిస్తున్నటువంటి ఈ సింగరెడ్డి రామచంద్రరెడ్డి అని కూడా తెలుస్తుంది. అనేక కార్యక్రమాలు కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ బలోపేతం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడైతే ఆర్ఎస్ఎస్ సేవకులు గుర్తింపు కూడా పొందారు ఆయన. అలాగే రైతు ఉద్యమాల్లో కూడా ప్రజా గొంతుకు కూడా ఆయన వివరించారు. మరి ఇప్పుడు పసుపు రైతుల కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టిన దాంట్లో కూడా ఉద్యమకారుడిగా కూడా ఆయన ఒక గుర్తింపు అనేది ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. మరి బీజేపీ జాతీయ రాష్ట్ర కిసాన్ విభాగాల్లో కూడా ముఖ్య బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చిన విషయం చూసాం. మరి ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారాల్లో
బాధ్యతలు కూడా నిర్వర్తించారు ఈ సింగారెడ్డి. మరి ఇప్పుడు ఆయనకు ఒకటే ఇన్నాళ్ళుగా పార్టీ అధ్యక్షులుగా ఆయన పేరు వస్తుంది, ఆయన పేరు ప్రకటిస్తారు అని ఊహాగానాలు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు ఒక్కసారిగా అంటే పార్టీ అధిష్టానం నుంచి ఆయన కాల్ రావడం అనేది కూడా అంటే ఆ రకంగా మనం చూస్తున్నాం. మరి సింగారెడ్డి రామచంద్రకి ఈసారి ఖచ్చితంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు వస్తాయి అనేటువంటి ఆశాభావంలో ఇప్పటికే ఆయన ఆ అభిమానులతో పాటు అంటే ఆయన కింది స్థాయి నుంచి అంటే కార్యకర్తల నుంచి కూడా కార్యకర్త ఎప్పుడు మా అందుబాటులో ఉండే వ్యక్తి, కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే ఆయన అంటే మరో గంట సేపట్లోనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి, ఇక్కడ పార్టీ బలోపేతం జరగాలంటే ఇలాంటి వ్యక్తికి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్లు కూడా మన పార్టీకి అంటే పార్టీ అధిష్టానానికి వెళ్ళిన డిమాండ్లు కూడా గతంలో చూసాం. మరి పార్టీ ఇప్పటికే పలువురు నేతల పేర్లు అయితే ఖరారు చేసింది, దాంట్లో సింగారెడ్డి రామచంద్రరెడ్డి పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఒకసారిగా ఇప్పుడు ఆయనకు ఫోన్ కాల్ అంటే అధిష్టానం నుంచి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావడం, ఇప్పుడు ఆయన ఢిల్లీకి బయలుదేరడం, ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఆయనకు టికెట్ అంటే పార్టీ అధ్యక్ష వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా కూడా ప్రచారం అయితే సాగుతుంది. మరి పార్టీ బలోపేతం చేయడానికి అది ఇప్పటికే వైపు కూటమిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ సొంతగా ఎదగాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరోవైపు పురంధేశ్వరి పదవి కూడా జూలైలో ముగిన నేపథ్యం. మరి ఇలాంటి సందర్భంలో సింగారెడ్డి రామచంద్రకి కాల్ రావడం, ఢిల్లీ ఆయన బయలుదేరడం, ఇవన్నిటిపైన కూడా దాదాపు పార్టీ అధ్యక్ష పదవిని ఆయన ఏదైతే ఆయనకే రావాలని ఎదురు చూశారు. అలాంటి కార్యకర్తలందరికీ కూడా ఇదొక శుభ పరిణామం అని అనుకోవచ్చు. మరి అలా ఊహలన్నీ కూడా నిజం కావాలని కూడా చాలా మంది కూడా ఇప్పటికే ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ కూడా చెప్తున్న నేపథ్యం కనిపించింది. సో మరి సింగారెడ్డి రామచంద్రరెడ్డి అంటే భవిష్యత్ ఇప్పుడు ఏం జరగబోతుంది ఢిల్లీలో అంటే ఇంత ఉడాటే కాల్ రావడం, ఆయన ఢిల్లీ వెళ్ళడం, ఇవన్నీ విషయాలు చూస్తుంటే మాత్రం దాదాపు ఒక బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడుగా మనం అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు అందరూ అనుకుంటారో అలాంటి వ్యక్తి రాబోతున్నాడు అనేటువంటి ఊహాగానాలు అయితే తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ మహేందర్.